హైదరాబాద్లో సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ కారుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. అత్యాచార నిందితుల ఫోటోలను యూట్యూబ్లో పెట్టినందుకే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా అత్యాచారాలపై ఆమె పోరాటాలు చేస్తోంది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు పశ్య పద్మ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. అసలు జరిగిన ఘటనపై మీ స్పందన ఏంటి? చాలా దారుణమైనది ఇది. ఆమెపై దాడి జరగటము అన్నది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇటువంటి కార్యకర్తలు వాళ్ళు సెక్స్ వర్కర్స్ జీవితాలు ఎట్లా బాగుపడాలి, అట్లాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పూర్తి స్థాయిలో అంతమొందించడానికి ప్రభుత్వాలు నికరంగా కఠినంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అన్న దానిపై ఆమె రాష్ట్ర మహిళా కమిషన్లో కూడా సభ్యురాలుగా పనిచేస్తున్నటువంటి సునీత కృష్ణన్ మీద ఈ రకమైనటువంటి దాడి తీవ్రంగా ఖండించదగినది. వెంటనే దోషులు ఎవరైనా సరే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇలాంటివి జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు? సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండకూడదు, వివక్షతలు కొనసాగకూడదు, దారుణంగా మహిళ నిండు జీవితాలు బలి కాకూడదు. అటువంటి సామాజిక వ్యవస్థ కావాలి. అటువంటి వ్యవస్థలని రక్షించేటటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి అని పోరాడుతున్నటువంటి మహిళా నాయకురాళ్ళు మనం గమనిస్తే కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఒకవైపు ఈ మహిళల యొక్క ప్రోత్సాహం, అకుంఠిత దీక్ష దక్షతలతో కొనసాగిస్తున్నటువంటి ఉద్యమంలో, పోరాటంలో వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా మహిళలు కదులుతున్నటువంటి ఒక మంచి పరిణామం. ఈ పరిణామంని సహించలేని సునీత కృష్ణన్ లాగా ధైర్యంగా ఒక మార్పు కోసం ప్రయత్నం చేసే పోరాడేటటువంటి ఆమె పట్ల విద్వేషంతో కక్ష సాధింపు చర్యగా ఆమె మీద దాడి చేయటం, ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమెని హింసించటానికి ప్రయత్నించటం అన్నది క్షమించరాని నేరం. ఎట్టి పరిస్థితులలో కూడా ఇది సాగటానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత కల్పించటానికి, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటానికి నికరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ పద్మ గారు.